హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజులు ఈ 3 బ్లౌజెస్ వచ్చేసి ఒకటే అమ్మాయివి. ఈ బ్లౌజులు వీళ్ళు ఇచ్చి కూడా 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది. ఇప్పుడైతే ఫోన్ చేసి వాళ్ళు మా అమ్మాయి రేపు ఊరికి వెళ్తుంది, మాకు నైట్ కల్లా బ్లౌజెస్ ఇచ్చేయండి అని చెప్పారు. అందుకని ఈవినింగ్ 4 o'clock కటింగ్ అయితే కూర్చున్నాను. ఈ 3 బ్లౌజెస్ ఒకటే ఆమెవి. 3 బ్లౌజెస్కి బోట్ నెక్స్ పెట్టమన్నారు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్, ఫుల్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్స్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి వేరే వాళ్ళది, కొత్త వాళ్ళు వీళ్ళు. ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేయమన్నారు. ఫస్ట్ నార్మల్ బ్లౌజే, రౌండ్ నెక్, పైపింగ్ వేయమన్నారు, షార్ట్ హ్యాండ్స్. ఈ 4 బ్లౌజెస్ అయితే కుట్టుకొని 5 కల్లా మిషన్ స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ దగ్గర నిలబడి డిజైన్ సెలెక్షన్ చేసుకోవడంలో డే అంతా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే కటింగ్ చేసుకొని 5 o'clock అయితే స్టిచ్ చేయడానికి కూర్చున్నాను. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 బ్లౌజెస్, ఈ 3 ఒకరివి, ఇది ఒకరిదండి. ఫస్ట్ ఇది ఇప్పుడు రేపటి కోసం ఈ క్లాత్ అన్నీ తీసి బయటికి వేసాను. ఫాల్స్లు కానీ లైనింగ్లు కానీ తెచ్చుకోవాలి కదా, అందుకని అన్నీ బయటికి వేసేసి తెచ్చుకునేవన్నీ ఒక సంచిలో అయితే వేసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి 1 బ్లౌజే ఇచ్చారు. ఫస్ట్ ఇది స్టిచ్ చేయండి, ఇది బాగుంటేనే ఇంకా ఇస్తామన్నారు. సరే అని నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడానికి కటింగ్ చేసి పెట్టుకున్నాను. వీళ్ళు మా ఏరియా వాళ్ళే, కానీ నేను కుడతానని వీళ్ళకి తెలియదంట. మొన్న ఒకరు వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకొని వెళ్ళారు. అది బాగుందని వాళ్ళు పక్క వాళ్ళకి సజెషన్ చేశారు. వాళ్ళైతే వచ్చి అడిగారు, మీరు స్టిచ్ చేస్తారా? అవునండి స్టిచ్ చేస్తాను అంటే, సరే ఇది కుట్టండి అని ఇచ్చి అయితే వెళ్ళారు. 1 dayలో 10 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి. ఇంకా మరుసటి రోజు అయితే నిన్న స్టిచ్ చేసాం కదా 10 అని, ఈరోజు 10 స్టిచ్ చేయలేము. ఈరోజు అయితే 4 అయితే స్టిచ్ చేయగలిగాను. ఎందుకంటే మార్నింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ డిజైన్ సెలెక్షన్ చేసుకొని వాళ్ళు ఓకే అయిన తర్వాత మన డిజైన్స్ స్టార్ట్ చేసి దారాలు ఎక్కించి క్లాత్ సెట్ చేసి ఇంకా అలానే డే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకరోజు 5 అవుతాయి, ఒకరోజు 6 అవుతాయి, ఒకరోజు 7 బ్లౌజెస్ అవుతాయి. అలా మనకి టైమింగ్ని బట్టి, వాళ్ళు అర్జెంట్ని బట్టి స్టిచ్ చేస్తూ ఉంటాను. పండగల పూట అయితే ఒక 10 నుంచి 15 బ్లౌజ్ మధ్యగా స్టిచ్ చేస్తానండి. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బ్లౌజెస్కి బోట్ నెక్స్ పెట్టేసి స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్క నెక్ అనేది పెట్టాను. నేనైతే 2 బ్లౌజెస్ మాత్రమే వీడియోకి తీయగలిగాను. ఒక బ్లౌజ్కి హెమ్మింగ్ ఇచ్చున్నాను. అప్పుడు వీడియోస్ తీయడానికి పాసిబుల్ కాలేదు. అంతలోపే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.